गुरवे नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिधि नामिने। नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय श्री श्री श्रीमद भगवद गीता की जय, श्री श्री राधारमण दास की जय, समवेत भक्त वृंद की जय। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीमद् భగవద్గీత की जय। తాత్పర్యము భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. సో మనకు భగవంతుడి ఎడ, శ్రీకృష్ణ భగవానుని ఎడ ప్రేమ మనకు మన లోపల ఆల్రెడీ ఆత్మకు భగవంతుడి పట్ల ప్రేమ ఉంటుంది, ఉండకపోవడం అనేది ఉండదు. కానీ ఎప్పుడైతే భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకున్నామో ఆ ప్రేమ కాస్త కామంగా మారుతుంది. ఇప్పుడు మన అందరి లోపల ఉన్నది ప్రేమ కాదు, సో కామం. అంటే ఎవరి లోపల ప్రేమ ఉంటుంది, ఎవరి లోపల ఉండదు అంటే ఈ భౌతిక దేహాన్ని ఆధ్యాత్మిక దేహంగా మార్చిన వాళ్ళలో ప్రేమ సహజంగా ఉత్పత్తి అవుతుంది. సో దానికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో స్పెషల్గా లంగ్స్ వాళ్ళు సహజమైనటువంటి ఆక్సిజన్ని తీసుకోగలుగుతారు, సో వదిలేయగలుగుతారు. ఎవరైతే అనారోగ్యంతో, స్పెషల్గా లంగ్స్ అనారోగ్యంతో బాధపడుతున్నారనుకోండి, వాళ్ళకి ఏం కావాలా, సహజమైనటువంటి గాలిని తీసుకోలేరు. అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి గాలిని తీసుకోలేరు. వాళ్ళు గ్యాస్ బుడ్డి దగ్గర పెట్టుకొని, సో బలవంతంగా అంటే లైక్ న్యాచురల్గా తీసుకోలేరు కాబట్టి ఆ మెషిన్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మన దేహము కూడా ఇతరుల్ని ప్రేమించాలనుకుంటుంది, ప్రేమని పొందాలనుకుంటుంది. కానీ ఈ దేహము యొక్క క్వాలిటీ ఏంటంటే త్రిగుణాలతో కూడుకున్నది కాబట్టి త్రిగుణాలతో కూడుకున్న దేహము కామాన్ని ఇవ్వగలుగుతుంది, కామాన్ని పొందగలుగుతుంది. త్రిగుణాతీతమైనటువంటి అంటే తమోగుణము, రజోగుణము, సత్వగుణంతో కూడుకున్నటువంటి దేహము కేవలం ఇతరులకు కామము ఇవ్వగలుగుతుంది, కామమే ఎక్స్పెక్ట్ చేయగలుగుతుంది. సో ప్రేమని ఇవ్వలేరు, ప్రేమని తీసుకోలేరు. ప్రభుజీ అది ఎట్లా అనిపించవచ్చు మీకు? ప్రేమకు కామకు తేడా ఏంటంటే ప్రేమలో ఇతరులను సేవిస్తూ ఆనందపడతారు, కామలో ఇతరుల నుంచి సేవ పొందడంలో ఆనందపడతారు. సో భగవంతుడికి మనకు పోలిక. భగవంతుడు చూడండి 5.29 5వ అధ్యాయం 29వ శ్లోకం ఏంటి? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్మా మాం శాంతి మృచ్యతి. భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు, నా సంపూర్ణ చైతన్యమునందున్నవాడు. ఒకవేళ మనము ఆత్మపరంగా భగవత్ చైతన్యంలో ఉంటాం, కానీ ఈ ఆత్మ భౌతిక దేహము 24 అంశములతో కూడుకున్నటువంటి భౌతిక దేహము లోపల కూర్చుంది. సో కాబట్టి ఈ భౌతిక దేహమునందున్నటువంటి వాడు భగవంతుణ్ణి సర్వయజ్ఞములకు, తపో నియములకు, చర్మభోక్తగను, సర్వలోకములకు మరియు దేవతలకు మహేశ్వరునిగాను, సకల జీవులకు లాభము కూర్చువానుగాను మరియు శ్రేయోభిలాషునిగాను తెలుసుకొనలేడు. ఎవరైతే ఈ పైన పేర్కొన్నటువంటి ఈ విషయాలన్నీ తెలుసుకోకుండా అర్థం చేసుకోలేడో వాడు భౌతిక దుఃఖాలను, అశాంతిని పొందుతాడు. ఎవరైతే ఈ విధంగా అర్థం చేసుకుంటారో భగవంతుడు అన్ని యజ్ఞములకు, తపో నియమములకు భోక్త మరియు అన్ని లోకాలకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా
అంటే ఇంక్లూడింగ్ ఆల్ దేవతాస్, ఆల్ జీవకోటి మొత్తానికి కూడా పరమేశ్వరుడు. అంతేకాకుండా పరమ శ్రేయోభిలాషి, మనందరికీ అత్యంత లాభాన్ని చేకూర్చేవాడు, ఆల్ జీవులకు లాభాన్ని చేకూర్చేవాడు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు భౌతిక దుఃఖముల నుండి, అంటే భౌతిక దుఃఖములు అంటే ఈ దేహానికి ఏదైతే దుఃఖాలు ఉన్నాయో దాని నుంచి విడిబడి పరమ శాంతిని పొందగలుగుతాడు. అటువంటి వాడు మాత్రమే ఇతరులకు ప్రేమని పంచగలుగుతాడు. ఇతరుల నుండి ఎటువంటి ఎక్స్పెక్టేషన్ ఏమీ చేయలేడు. ప్రేమకు కామానికి ఏంటంటే ప్రేమ కేవలము ఇవ్వడమే, ప్రేమలో తీసుకోవడం అనేది ఉండదు. కానీ మనము యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎవరన్నా నాకు ఏమీ వద్దు అనే విధంగా ఎవరైనా సర్వీస్ చేస్తారా? ఎవ్వరు చేయలేరు ఈ ప్రపంచంలో. కేవలము భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు మాత్రమే చేయగలరు. ఇతరులకు కృష్ణ ప్రేమని పంచడానికి కొరకు ఎంతైనా కష్టాన్ని భరించడానికి రెడీగా ఉంటారు. అదే ప్రభుపాదుల వారు ఎట్ ది ఏజ్ ఆఫ్ 69 ఆయన అమెరికాకు వెళ్ళారు. 12 సంవత్సరాలు 69వ ఏట ఎంత కష్టం ఉంటది అమెరికాకు వెళ్ళటం. అది కూడా అక్కడ ఎవ్వరు తన అనేవాళ్ళు లేరు, నా అనేవాళ్ళు లేరు. సో అక్కడ ఈ రోజుల్లో మనకు మన పిల్లలుంటే మన పిల్లల దగ్గరికి వెళ్ళాలి అనుకుంటేనే పిల్లలు లేదు లేదు అక్కడే ఉండండి, మంచి కొంచెం యాక్టివ్‌గా ఉన్నప్పుడు, ఏజ్‌లో ఉన్నప్పుడు అంటే రమ్మంటున్నారు. ఎందుకు? వాళ్ళ పిల్లలకి ఏమైనా సేవ చేస్తామని. లేకుంటే మన కోడలు డెలివరీకి ఉంటేనో, లేకుంటే కూతురు డెలివరీకి ఉంటేనో రమ్మంటున్నారు తప్ప, అన్నీ బాగున్నాయి, మాకు ఓల్డ్ ఏజ్ ఉంది, ఇక్కడ ఎవరు లేరు, కొంచెం మీరు సేవ చేయండి అంటే, లేదు లేదు కావాలంటే డబ్బులు పంపిస్తా, ఓల్డ్ ఏజ్ హోమ్‌లో జాయిన్ అవ్వండి అంటారు తప్ప, ఎవరు కూడా దగ్గరకు తీసుకోరు. సో కాబట్టి ఇక్కడ మనకు భగవంతుడి యొక్క ప్రేమని పొందాలి అంటే మరి ఆ ప్రేమ పురుషోత్తముడైనటువంటి, ప్రేమ పురుషోత్తముడు ఎవరు? హూ ఇస్ ప్రేమ పురుషోత్తమ? భగవంతుడు. రామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు. కృష్ణుడు లీలా పురుషోత్తం. లీలా లీలా పురుషోత్తం పురుషోత్తముడు. ప్రేమ పురుషోత్తముడు చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు. వెరీ గుడ్, వండర్ఫుల్. చైతన్య మహాప్రభు ప్రేమ పురుషోత్తముడు. కాబట్టి ఆ ప్రేమ పురుషోత్తముని పాద పద్మాలను ఎవరైతే ఆశ్రయించి చైతన్య మహాప్రభుకు శరణాగతి పొందుతారో వాళ్ళు డెఫినెట్ గా భగవత్ ప్రేమని పొందగలరు, భగవత్ ప్రేమని పంచగలరు. మరి చైతన్య మహాప్రభుని ఆశ్రయించాలి అంటే లీలా పురుషోత్తముడు బోధించినటువంటి భగవద్గీతను చక్కగా అర్థం చేసుకోవాలి అనుకుంటే మనం పొద్దున భాగవతంలో ఏం చర్చించాం మనం? భాగవతం యొక్క టైటిల్ ఏముండే మనది? ఈరోజు పొద్దున శ్రీకృష్ణ భాగవతం గురుజీ, మానవ జీవితము సఫలీకృతం కావాలంటే, మానవ జీవితం సఫలీకృతం కావాలి అంటే మనకు ఫైనల్ లాస్ట్ పారాలో భగవద్గీతలో ఉంది ఒక శ్లోకాన్ని కోట్ చేసి. ఏ శ్లోకం అది? 2.41. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహే కురునందన. సో దాంట్లో ముఖ్యంగా మనము ఎంత ఆధ్యాత్మిక ఆచార్యుడికి మనము ఆసక్తులం అవుతాము, ఆధ్యాత్మిక ఆచార్యుడికి ఎంత దగ్గర అవుతే మనము అంతే దగ్గరగా భగవంతుడు కృష్ణ పరమాత్మకు దగ్గర అవుతాం. మరి ఆధ్యాత్మిక ఆచార్యుడికి మనం దేని ద్వారా దగ్గర కాగలుగుతాము? కేవలము భగవత్ ప్రేమ ద్వారా. భగవత్ ప్రేమ మనకు ఏ విధంగా వస్తుంది? మొట్టమొదటిగా భగవత్ ప్రేమని పొందడంలో మొదటి స్టెప్ మనందరికీ కూడా శ్రద్ధ. భగవంతుడి గురించి, భగవత్ కథామృతం గురించి శ్రద్ధ. ఏంది? శ్రవణ శ్రద్ధ. ఇప్పుడు అందరూ ఒకేసారి డివోటీస్ కాలేరు. కేవలం శ్రవణానందాన్ని పొందడంలో శ్రద్ధ కనబరుస్తారో వాళ్ళని భగవంతుడు ఏం చేస్తారంటే, జస్ట్ మనం ఎవరితో మాట్లాడతాం, సరే సార్ నేను అటెండ్ చేస్తానంటారు. ఏం అటెండ్ చేయమంటాం వాళ్ళని? భజన క్రియ. భగవంతుడి యొక్క భజన క్రియ అంటే భగవత్ కథామృతం వినడం ఉండొచ్చు, భగవంతుడి యొక్క జపాయజ్ఞం ఉండొచ్చు. సో భగవంతుడి యొక్క సాధు సంఘం, శ్రద్ధ సాధు సంఘ, అందరు కూడా ఎవరైతే భగవంతుడి పట్ల శ్రద్ధ కలిగిన వాళ్ళందరి యొక్క అసెంబ్లీ, వాళ్ళందరి యొక్క సమూహాన్నే సాధువుల యొక్క సంఘము అంటారు. అర్థమైందా? సాధువుల యొక్క
సమూహంలో సాధువులందరూ కలిసి ఏం చేస్తారు? భగవత్ ప్రేమమయం ప్రేమామృతంలో వాళ్ళు మునుగుతారు. దేని ద్వారా? భగవత్ కథామృతం ద్వారా. భగవద్గీతలో మనకు 10.9 చెప్తారు. సాధువులందరూ భక్తులు ఒక్క దగ్గర గుమిగూడి ఏం చేస్తారు? మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత శమం నిత్యం తుషంతి చ రమంతి చ. భగవంతుడి గురించి, భగవంతుడి నామ రూప గుణ లీలల గురించి చర్చిస్తూ వాళ్ళు అత్యంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. భగవత్ ప్రేమలో వల్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఏందా? సో అది సాధువుల సాంగత్యంలో భజన క్రియ జరుగుతుంది. దీనికి కూడా ఒక లీల, అద్భుతమైన లీల, సత్య ఘటన నిజంగా జరిగింది, మనం చర్చిద్దాం. భజన క్రియలో మన లోపల ఏం వెళ్ళిపోతాయి అనేది ఇక్కడ ఉందన్నట్టు. ఇంత చెప్పాల్సి వచ్చింది అన్నట్టు. ఈ తాత్పర్యానికి ఇంత కథామృతం చెప్పాల్సి వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ. నెక్స్ట్ ఫోర్త్ది అనర్థ నివృత్తి. ఇక్కడ ఉంది అనర్థ నివృత్తి, ఇక్కడ ఉంది. రాగము, భయము, క్రోధము నుండి విడివడి, ఇవన్నీ మనకు అనర్థాలు. అర్థమైందా? రాగం అంటే ఏంటి? మనకు ఆసక్తి, ఈ భౌతిక ఆసక్తి. ఫస్ట్ థింగ్, భౌతిక ఆసక్తి అంటే నాకు ఈ దేహం మీదనే ఆసక్తి ఉంటుంది. దేహంతో నేను చాలా మోహంతో ఉంటాను. దేహము నాది అనుకోము. నేనే దేహాన్ని భావించి నేను 100 ఏళ్ళు ఉండాలా, 125 ఇయర్స్ ఉండాలా, ఈ దేహంతో పాటు ఉన్న అందరూ కూడా శాశ్వతంగా ఉండాలనుకుంటాం. కానీ ఇక్కడ మనం ఉండలేము. రాగము, అర్థమైందా? మనకు భౌతిక, కానీ మనకు తెలియదు. ఆధ్యాత్మిక దేహం ఉంటుంది, ఆధ్యాత్మిక ప్రపంచం ఉంటుంది, ఆధ్యాత్మిక ఆనందం ఉంటుంది. ఆధ్యాత్మికంగా మనము అన్లిమిటెడ్ ఆనందాన్ని పొందొచ్చు అనే సీక్రెట్ తెలిస్తే భౌతికం పట్ల రాగాన్ని వదిలేస్తాము. ఎప్పుడైతే రాగ ద్వేషం, భయము, నాకు ఎప్పుడైతే ఈ రాగము దొరకదు అని తెలుస్తుందో భయము. సపోజ్ ఎగ్జాంపుల్, నేను ఈ శరీరాన్ని వదిలేయబోతున్నా అంటే చాలా భయపడతా ఉంటాను. కానీ ఎగ్జాంపుల్, నాకు ఒక కాలేజీలో లేకుంటే ఒక ఆఫీస్లో నేను జాబ్ చేస్తూ ఉన్నాను. అనుకోకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసాను, మంచి హై పొజిషన్ వచ్చింది. అప్పుడు ఆ ఆఫీస్లో రిటైర్మెంట్ రిజైన్ చేయటము, లేకుంటే సేమ్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ వచ్చింది అనుకోండి, ఎవరన్నా దాన్ని వదిలిపెట్టడానికి బాధపడతారా? ఎవరు బాధపడరు. రాగం పట్ల ఆసక్తి, అనాసక్తి. ఎందుకు? ఉన్నతమైనటువంటి పొజిషన్ దొరుకుతుంది కాబట్టి. అదే విధంగా నాకు ఈ దేహము కంటే ఉన్నత దేహాన్ని నేను పొందబోతున్నాను అని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు చాలా ఆనందంగా ఆ రాగాన్ని వదిలేస్తాం. భయము, ఈ భయం అనేది ఈ భౌతిక దేహానికే ఉంటుంది, ఆధ్యాత్మిక దేహానికి ఉండదు. సో మరి ఈ భయం నుంచి మనం విడబడాలంటే దేని ద్వారా భయం నుంచి విడబడగలుగుతాం మనము? భజహో రే మన శ్రీనందనందన అభయ చరణరా విందరే. అభయ చరణాలు, భయము లేనటువంటి చరణాలు ఆ భగవంతుడివి. భగవత్ చరణాలను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు భయం నుంచి విముక్తులవుతారు. సో ఎప్పుడైతే రాగము, భయం నుంచి విముక్తులయ్యారో, క్రోధం దేని నుంచి వస్తుంది? కామ క్రోధం. అంటే నాకు కోరికలు నెరవేరనప్పుడు క్రోధం వస్తూ ఉంటుంది. వీటి నుంచి విడబడాలి మనకు. భగవత్ ప్రేమని పొందే మార్గంలో ఇవి ఉంటే మనకు ఇవి అవరోధాలుగా మారుతాయి. భగవత్ ప్రేమకు ఇవి అవరోధాలు. తర్వాత నా యందు సంపూర్ణంగా మగ్నులై ఎప్పుడు వీటి నుంచి విడిపడగలుగుతారు? ఎవరైతే భగవంతుడి యందు సంపూర్ణంగా మగ్నులై. ప్రభుజీ ఎలా మగ్నులు కాగలుగుతారు ప్రభుజీ? ఫస్ట్ ఇనిషియల్ గా మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం భగవంతుడి యొక్క కథా శ్రవణం పట్ల మీరు ఆసక్తి పెంచుకోండి, మగ్నులవ్వండి. అప్పుడు నెక్స్ట్ స్టెప్ మనకి ఏమవుతుందంటే, భగవంతుని శరణొచ్చే అవకాశం ఉంటుంది. భగవంతుడికి శరణాగతి పొందుతాం. అర్జునుడు కూడా మొదటి అధ్యాయం అయిపోయింది, 2వ అధ్యాయం 6వ శ్లోకం వరకు అర్జునుడు భగవంతుడికి శరణాగతి పొందలేడు. 6వ శ్లోకం తర్వాత 7వ శ్లోకంలో అర్జునుడు భగవంతుని వేడుకున్నాడు, స్వామి నన్ను మీ యొక్క శిష్యుడిగా, శరణాగత భక్తుడిగా స్వీకరించండి అని వేడుకున్నాడు. ఎవరైతే శరణొచ్చిన అలా భగవంతుడికి శరణొస్తారో, ఆ శరణొచ్చిన కారణంగా
పూర్వము పలువురు వ్యక్తులు నన్ను గూర్చిన జ్ఞాన తపస్సులచే పవిత్రులై నా ఎడ దివ్య ప్రేమను పొందగలిగిరి. సో దీని గురించి భాష్యంలో చూద్దాం. ఎలా భగవంతుడి ప్రేమని ఎలా పొందగలిగారు. పైన వర్ణింపబడినట్లు లౌకిక వ్యవహారంలో అధికంగా నిమగ్నమైన వానికి పరతత్వం యొక్క సాకార స్వభావం అవగాహన చేసుకున్నట అసాధ్యము. కాబట్టి మనం ఎంత భౌతిక కార్యాల్లో భౌతిక విషయాల పట్ల రాగము ఆసక్తులు ఉంటామో అంతే దూరంగా మనం భగవంతుని అర్థం చేసుకోలేము. భగవంతుడి పట్ల రాగాన్ని కోల్పోతాం. మనకు ఆత్మ భగవంతుడి పట్ల రాగంతో ఉండాలి, అంతేనా? రాగం అంటే ఆసక్తి, భగవంతుడి పట్ల ఆసక్తి, భగవత్ కథామృతం పట్ల ఆసక్తి, భగవంతుడి నామం పట్ల ఆసక్తి, భగవంత్ కీర్తన పట్ల ఆసక్తి, భగవత్ అర్చన పట్ల ఆసక్తి. సో నవదా భక్తులు అంటే భగవంతుడికి సంబంధించిన విషయంలో ఆసక్తి అంటే రాగం ఉండాల. కానీ నేను ఎంత కాలం వరకు నేను దేహం కాదు ఆత్మ అని మనము రీచ్ కామో అప్పటి వరకు మనకు భగవంతుని అర్థం చేసుకోవటము చాలా కష్టం, అసాధ్యం అంటున్నాడు. పరతత్వం యొక్క సాకార స్వభావంను మనం అవగాహన చేసుకుంటాం అసాధ్యమే. దేహాత్మ భావన యందు మునిగిన జనుడు సాధారణంగా భౌతికత్వమునందే మునిగి ఉన్నందున పరతత్వం ఏ విధంగా సాకారమై ఉన్నదో అవగతం చేసుకొనటము అసంభవమగును. దేహాత్మ బుద్ధి అంటే నేను దేహాన్ని అని విశ్వసిస్తూ జీవించేనంత కాలము మనం భగవంతుని అర్థం చేసుకోలేము. ఎందుకంటే ఈ దేహము ఇక్కడే ఉండేది కాబట్టి దేహంతో సుఖపడడానికి వచ్చాను, భోగించడానికి వచ్చాను అనుకుంటాడు. అదేందా నేను ఆత్మని అని ఆత్మస్థితి ఎవరైతే బ్రహ్మభూత స్థితి, ఆత్మస్థితిని బ్రహ్మభూత స్థితి, నేను దేహముని అనుకోవటము దేహాత్మ బుద్ధి, లేదు నేను ఆత్మని అనుకోవటము బ్రహ్మభూత స్థితి. దేహాన్ని అనుకోవటం మాయాభూత స్థితి, నేను ఆత్మని అనుకోవటం బ్రహ్మభూత స్థితి. ఎవరైతే అప్పటి వరకు బ్రహ్మభూత స్థితి వరకు ఎదగరో వాళ్ళు పరతత్వమైనటువంటి భగవంతుని అర్థం చేసుకోవడం అసంభవం అంటున్నారు. అట్టి లౌకికవాదులు నాశము లేనట్టి జ్ఞానానంద రూపమైనట్టి ఆనంద స్వరూపమైనట్టి ఒక ఆధ్యాత్మిక దేహము గలదని ఊహింపజాలరు. అందుగురించి ఇంట్రొడక్షన్ లో చెప్పాను నేను ఆల్రెడీ. సో ఎవరైతే దేహాత్మ బుద్ధి అంటే నేను దేహాన్ని అని జీవిస్తున్నంత కాలము వాళ్ళనే లౌకికవాదులు అంటారు. వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానము నాశనం లేనటువంటిది, అదేవిధంగా జ్ఞానానంద రూపమైనటువంటిది, తర్వాత ఆనంద స్వరూపమైనటువంటిది ఒక ఆధ్యాత్మిక దేహము, దాన్నే సచ్చితానంద స్వరూపము. సచ్చితానంద దేహాన్ని ఆధ్యాత్మిక దేహం అంటారు. ఆ దేహము ఉన్నది అని తెలియనంత వరకు వాళ్ళు భగవంతుని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఆత్మ భౌతిక దేహాన్ని తీసుకుంటుంది. ఆధ్యాత్మిక ప్రపంచానికి మనం వెళ్ళాలంటే సారూప్యము, భగవంతుడి యొక్క రూపాన్ని, అంటే అదొక ముక్తి, అది సచ్చితానందమైనటువంటి రూపము. దానికే వివరణ ఇచ్చారు. మొన్న ఎవరు అడిగారు, ప్రభు సచ్చిదానంద అంటే ఏంటి? నాశనము లేనటువంటి. సత్ అంటే శాశ్వతము, అంటే నాశనము లేనటువంటిది. చిత్ అంటే జ్ఞానానంద రూపమైనటువంటి జ్ఞానము, దివ్యమైనటువంటి జ్ఞాన రూపము చిత్. తర్వాత ఆనంద అంటే ఆనంద స్వరూపము, దివ్యమైనటువంటి ఆనందము. భౌతిక భావన ఎందు దేహము నశించున్నది అయి అజ్ఞానపూరితమై పూర్తిగా దుఃఖపూరితమై ఉన్నది. అంటే ఎవరైతే నేను దేహము అంటారో రోజు ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు. ఈ దేహము యొక్క బంధువు ఎవరైనా చనిపోతే ఏడుస్తారు. ఈ దేహము యొక్క బంధువు నన్ను ఎవరైనా ఏమన్నా అంటే ఏడుస్తాము. సో కాబట్టి ఈ దేహం సపోజ్ ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేదు, ఈ దేహానికి, ఆత్మకు ఆరోగ్యం బాగుంటుందా, ఆరోగ్యం బాగుండదా, ఆత్మని ఎవరైనా వదిలిపెడతారని ఎవరు వదిలిపెట్టారు. ఈ దేహంనే దేహ సంబంధమే వదిలిపెడుతుంది కానీ ఆత్మ సంబంధం ఎప్పుడూ ఎవరు వదిలిపెట్టలేరు. అది దేహ సంబంధంతో జీవించే వాళ్ళు దుఃఖపూరితమైనటువంటి జీవితాన్ని, ఎందుకు అజ్ఞానభరితమైనటువంటి నా దేహాన్ని ఎవరో వదిలిపెట్టి వెళ్ళారు. ఇప్పుడు మా అమ్మ ఉంది, మా అమ్మ నా దేహాన్ని నాకు ప్రసాదించింది కాబట్టి
ఆమె తన సమయం అయిపోయినప్పుడు తర్వాత వెళ్ళిపోయింది. అరే మా అమ్మ అనే దేహం వెళ్ళిపోయింది. ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆత్మ భగవంతుడి దగ్గరికి వెళ్ళింది. లేదంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళే ప్రయాణంలో ఇంకా అంత అర్హత రాకపోతే ఒక ఉన్నతమైనటువంటి వైష్ణవ ఫ్యామిలీలో జన్మించి తప్పకుండా నెక్స్ట్ లైఫ్ లో ఉత్తమ భక్తి చేసుకొని వెళ్ళిపోతుంది. అది ఆ కన్విక్షన్, ఆ అర్థం మనం చేసుకోవాలి. కనుకనే భగవానుడి రూపమును గూర్చి ఎవ్వరైనను తెలిపినప్పుడు సాధారణంగా సామాన్య జనులు అట్టి దేహభావనని మనసులో ఉంచుకొందురు. అట్టి లౌకిక వ్యక్తులకు భౌతికమైన విశ్వరూపమే పరతత్వము. సో కనుకనే పరతత్వమును నిరాకారమని భావింతురు. అంతేకాకుండా అట్టి లౌకిక వాదులు భౌతిక విషయ భావనలో పూర్తిగా మునిగి ఉన్నందున ముక్తిని పొందిన పిదప కూడా తమ వ్యక్తిత్వము నిలిచి ఉండునని భావన వారికి గొప్ప భయమును కలుగజేయను. లౌకికవాదులు ఏంటంటే ముక్తి అంటే ఇంక భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతిలో భగవంతుడిలో లీనమైపోవడం, ఇంక మనకు ఉండదు వ్యక్తిత్వం అని అనుకుంటా ఉంటారు వాళ్ళు. సో భగవంతుడికి ఆకారం లేదు కాబట్టి మనం కూడా ఈ శరీరాన్ని వదిలిపెడితే మనం కూడా నిరాకార బ్రహ్మములో కలిసిపోవాలి అనుకునే వాళ్ళు ఈ నిరాకారవాదులు. అందుగురించే వాళ్ళ కొరకు భగవంతుడు నిరాకారం కాదు, సాకారము. అది ఎటువంటి సాకారము? విశ్వరూపాన్ని చూస్తే అప్పుడు నమ్ముతారంట. వాళ్ళకు నమ్మకాన్ని అలాంటి నిరాకారవాదులు వాళ్ళు భగవంతుని యొక్క రూపాన్ని విశ్వసించడానికి కొరకు అర్జునుడు విశ్వరూపాన్ని చూయించమని కోరుతాడన్నట్టు. అట్టి వారికి ఆధ్యాత్మిక జీవితం అన్నది వ్యక్తిగతం మరియు సాకారమని తెలిసినప్పుడు మరల రూపమును పొందుటకు వారు ఎంతగానో భయపడుదురు కనుక వారు సహజముగానే నిరాకారం మరియు శూన్యమునందు లీనమగుటనే వాంఛిస్తా ఉంటారు. సో వాళ్ళు చాలా కష్టం సాకారం సైడ్ రావండి. మైండ్ తర్వాత శరీరం ఎంతో ఫిక్స్ అయి ఉంటుంది వాళ్ళకు. వదిలిపెడితే నిరాకార బ్రహ్మంలో కలిసిపోవాలా, భగవంతుడికి రూపం లేదు అని వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు. కాబట్టి వాళ్ళు శూన్యంలో లీనమవ్వాలని కోరుకుంటా ఉంటారు. సాధారణంగా అట్టివారు జీవాత్మలను సముద్రమునందు లీనమగు నీటి బుడగలతో పోల్చుదురు. నీటి బుడగలు సముద్రపు నీటి యందు కలిసిపోవునట్లుగా ప్రత్యేక వ్యక్తిత్వం అన్నది లేకుండా బ్రహ్మంలో లీనమగుటే వారికి అత్యుత్తమ పూర్ణత్వపు స్థితి అయి ఉన్నది. వాస్తవమునకు వారికి ఆధ్యాత్మికతను గూర్చిన పరిపూర్ణమైన అవగాహన లేనందునే వారు ఈ విధమైన ఘోరమైన జీవన స్థితిని పొందుదురు. ఇది ఇట్లుండగా ఆధ్యాత్మిక పరిపూర్ణత్వపు స్థితిని గూర్చి ఏమాత్రం ఎరగని వారు కూడా అనేక మంది కలరు. పెక్కు సిద్ధాంతముల చేతను తాత్విక కల్పనలకు సంబంధించిన అనేక విరుద్ధ వాదముల చేతను విసిగి లేక కోపంతో వారు పరమైన కారణమేదీను లేదనియు చివరికి సమస్తము శూన్యమేననియు మూర్ఖంగా నిర్ధారింతురు. అట్టివారు జీవితమున రోగగ్రస్త స్థితి అందున్నట్టి వారు. ఇంట్రొడక్షన్ లో చెప్పాను నేను జస్ట్ దీనికి స్టార్ట్ చేసే ముందు. సో మనం అనారోగ్యంగా ఉంటే మనం నిజమైన భగవత్ ప్రేమను గుర్తించలేము. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అంటే బ్రహ్మభూత స్థితి అనేది ఆరోగ్యము, దేహాత్మ స్థితి అనేది అనారోగ్యము. కాబట్టి అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఎలా అయితే కరోనా వచ్చినప్పుడు రుచి వాసనని కోల్పోయారో అదే విధంగా భగవంతుని యొక్క తత్వాన్ని, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడికి ఆకారం ఉంది, భగవంతుడితో మనం 5 రకాలైనటువంటి ప్రేమైక సంబంధాలను మనము పెట్టుకోవచ్చు, అనుభవించవచ్చు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించలేరు. 5 రకాలేంటి? శాంత రస సంబంధము, దాస్యరస సంబంధము, తర్వాత సఖ్యరస సంబంధము, వాత్సల్య రస సంబంధము, మాధుర్యం. ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తించలేరు. ఎవరు? భవరోగ జీవులు. భవరోగ నుంచి ముక్తి పొందిన వాళ్ళు భగవంతుడి యొక్క సాకారాన్ని గుర్తించి శాశ్వతంగా వాళ్ళు కూడా భగవత్ సాకారంతో వాళ్ళు నిత్య సంబంధాన్ని పెట్టుకొని నిత్య ఆనందాన్ని అనుభవించాలని కోరుకుంటారు. కొందరు భౌతికత్వమునందు ఆసక్తులై ఆధ్యాత్మిక జీవితమునందు ఆసక్తిని చూపరు. సో కాబట్టి చాలా మంది ప్రభుజీ వాళ్ళ క్లాసుకు పిలుస్తున్నాగా రావట్లేదు. ఎందుకు? ఈ టైంలో వాళ్ళకు భౌతికమైనటువంటి ఏవో యాక్టివిటీస్ ఉంటాయి, కార్యక్రమాలు ఉంటాయి, దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు కానీ ఇంకెన్నో కార్యక్రమాలు
కానీ ఒక్కసారి అత్యంత ఆనందాన్ని అనుభవించేటువంటి కార్యక్రమాన్ని తెలుసుకొని రుచి చూస్తే అప్పుడు వాళ్ళు దీన్ని వదిలిపెట్టలేరు. కొందరు పరబ్రహ్మం నుండి లీనము కాగోరుదురు. మరికొందరు నిరాశతో సర్వ విధములైన తాత్విక భావనా కల్పనల పట్ల క్రోధమును బూని దేనిని కూడా విశ్వసింపక చివరికి మాదక ద్రవ్యములను ఆశ్రయించి వాటి ద్వారా కలిగిడి మత్తుని కొన్ని మార్లు ఆధ్యాత్మిక అనుభూతిగా భావిస్తారు. సో కొన్నిసార్లు పాపం వాళ్ళు భగవంతుని విశ్వసించరు, భగవంతుని శక్తిని విశ్వసించరు. అప్పుడు ఈ జీవితం పట్ల వాళ్ళు టేస్ట్ ఉండదు, టేస్ట్‌లెస్. భౌతిక జీవితంలో ఏముందండి? యుక్త వయసులో ఉన్నప్పుడు మేబీ ఆహార, నిద్ర, భయమది. ఫుల్‌గా ఎంజాయ్ తినడానికి, తాగడానికి, మైథున సుఖానికి ఎంజాయ్ చేస్తా ఉంటారు. ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత ఈ శరీరంలో ఉన్న ప్రతి భాగము క్షీణిస్తా ఉంటాయి. ఏది తిన్నా డైజెషన్ కాదు. సో మైథున సుఖం అయితే ఇంక అనుభవించలేరు. కాబట్టి వాళ్ళు ఇంక జీవితం ఏంటబ్బా నేనేమి అనుభవించలేకపోతున్నాను. ఇది వ్యర్థము అని చెప్పేసి వాళ్ళకి ఆనందం రాదు. సో వాళ్ళు మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి ఈ శరీరాన్ని డల్ మైండ్‌గా మాదక ద్రవ్యం వాడితే ఏమైతది? ఆ మత్తులో ఏమీ చేయలేం మనం. డల్ మైండ్ అయిపోతా ఉంటాం. సో కాబట్టి దాన్నే నిజంగా ఆధ్యాత్మిక అనుభూతి అనుకుంటా ఉంటారు వాళ్ళు. ఈ విధమైన ఆధ్యాత్మిక జీవితం పట్ల ఇటువంటి అంటే మాదక ద్రవ్యాలు తీసుకొని ఇదే జీవితం అనుకునే అటువంటి ఆధ్యాత్మిక జీవితం పట్ల నిర్లక్ష్యము, ఆధ్యాత్మిక వ్యక్తిత్వం పట్ల భయము, జీవితమునందలి నిరాశ వలన కలిగేడి శూన్య భావనమును 3 రకములైన భౌతిక ప్రపంచ ఆసక్తిని మానవుడు త్యజించవలెను. ఎవరైతే భగవత్ ప్రేమని పొందే మార్గంలో ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు కొంతమంది మనల్ని తప్పుదోవ పట్టిస్తారు. మన పిల్లల్ని తప్పుదోవ పట్టిస్తారు. నీకు వాళ్ళదేం తెలుసు మీ గురువుగారు అన్నిటిని త్యజించమంటాడు. భోగాలను వదిలేయమంటాడు. సో భోగాలను వదిలేసి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందలేము. సో భోగంతో భౌతిక భోగంతోనే ఏంటది త్యాగం చేయాల్సిన అవసరం లేదు. శరీరం భోగించొచ్చు. ఆధ్యాత్మిక జీవితం పట్ల నిర్లక్ష్యం. కథామృతం జరుగుతా ఉంటది. ఇంకొకరెవరో ఏదో పని మీద తీసుకెళ్తారు. ఇంకేదో దావత్ అంటారు. సో అంటే ఆధ్యాత్మిక జీవితం పట్ల నిర్లక్ష్యము. 2 ఆధ్యాత్మిక వ్యక్తిత్వం పట్ల భయము. అంటే వాళ్ళు ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలీదు. సో దాన్ని మనమేమో చక్కగా భగవద్ధామం వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకు భగవంతుడి యొక్క సాకారం మీదనే నమ్మకం లేదు కాబట్టి సో నిరాకారానికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? ఆధ్యాత్మిక వ్యక్తిత్వము అంటే ఆత్మ నిజమైన జీవుడు అనే దాని పట్ల వాళ్ళకు అవగాహన లేక ఆ వ్యక్తిత్వం పట్ల భయము. అదేవిధంగా జీవితమునందలి నిరాశ. సో జీవితం ఒక స్టేజ్‌కి వెళ్ళిన తర్వాత ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అన్నీ ఉన్నాయి గానీ ఆనందం లేదు. సో కాబట్టి దానివల్ల కలిగేటి శూన్య భావన 3 రకాలైనటువంటి భౌతిక ప్రపంచ ఆసక్తిని మానవుడు వీటిని త్యజించాలి. ఆధ్యాత్మిక పురోగతి, భగవంతుడి యొక్క ప్రేమని పొందే మార్గంలో మనం ఎక్కడున్నాం ఇప్పుడు? సాధు సంఘ భజన క్రియలో ఉన్నాం. అనర్థ నివృత్తి ఇటువంటివన్నీ కూడా అనర్థాలు మన లోపల ఉన్నాయి. మనతో పాటు నీడలాగా ట్రావెల్ చేస్తున్నాయి. వాటిని తొలగించుకోమంటున్నాడు. దేని ద్వారా? భగవత్ కథామృత శ్రవణం ద్వారా. భగవంతుడు రోజులో ఒకే రోజేం అర్థం కావు ఈ పదాలన్నీ కూడా. స్లోగా రండి. 1 వీక్, 10 డేస్, 15 డేస్ ఆటోమేటిక్‌గా అర్థమవుతాయి. అనర్థ నివృత్తులు మన లోపల కలుగుతాయి. ఎట్లయితే కంప్యూటర్ వైరస్ వచ్చింది. సో వైరస్ తొలగించాలంటే వచ్చిన తర్వాత తొలగించడం అంటే ఫార్మాట్ చేయటమే. మన డాటా అంతా పోతుంది. అదే రాకముందు మనం యాంటీ వైరస్ ఒకవేళ దాన్ని లోడ్ చేసి ఉంటే సో వైరస్ ఇష్టం ఉన్నట్టుగా దాంట్లో ఎంటర్ కాదు. కాబట్టి మనకు ఆచార్యులు ఏం చెప్తారు? నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయాం. ఎవరైతే నిత్యం భగవద్గీత భాగవతం యొక్క సేవ, శ్రవణ సేవ, కీర్తన సేవ చేస్తారో వాళ్ళ లోపల ఇటువంటి భౌతిక కల్మషాలని ఎంటర్ కావు. భౌతిక జీవితంలోకి సంబంధించిన లౌకిక భావనతో కూడిన ఈ 3 దశలను బయటపడకు మనం ఈ 3 దశల నుంచి పైన పేర్కొన్నటువంటి 3 దశల నుంచి మనం బయటపడాలి అంటే ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టార్ మార్క్స్ పెట్టుకోండి. ఏం చెప్తున్నారు? మానవుడు ప్రతి ఒక్కరు ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుని మార్గనిర్దేశమునందు భగవానుని సంపూర్ణంగా శరణు పొంది మరి డైరెక్ట్ భగవంతుని శరణు పొందొచ్చు కదా, పొందలేరు అని చెప్తున్నారు. భగవత్ శరణాగతి పొందాలి అంటే
ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచారుని నిర్దేశమునందు భగవానుని సంపూర్ణంగా శరణు పొంది ఆధ్యాత్మిక జీవితమునకు సంబంధించిన నియమ నిబంధనలను క్రమశిక్షణతో అనుసరించవలను. అట్టి ఆధ్యాత్మిక జీవితమునందలి చివరి స్థితియే భావము లేక శ్రీకృష్ణుని దివ్య ప్రేమగా పిలువబడును. నెక్స్ట్ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఇది భక్తి రసాంత సింధు 1.4.15 and 16 లో ఆదౌ శ్రద్ధ తథా సాధు సంగ తథా అథ భజన క్రియ తతో అనర్థ నివృత్తి స్యాత్ తతో నిష్ఠా రుచిస్తతః అథ అథాసక్తి తతో భావస్తతః ప్రేమాభ్యుద ఇచ్చతి సాధకానామయం ప్రేమ్నః ప్రాదుర్భావే భవేత్ క్రమః. ఆరంభ దశలో మానవుడు ఆత్మానుభూతిని గూర్చిన ప్రాథమిక కోరికను కలిగి ఉండవలెను. అట్లీస్ట్ మనందరం కూడా ప్రారంభ దశలో ఉన్నాము. ఆధ్యాత్మిక అనుభూతి, ఆత్మానుభూతి అంటే నేను ఆత్మను అనే అనుభూతిని మన సాధన ద్వారా తెలుసుకోవాలి. ఇంతకాలం మనం ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో అంటే శ్రవణ కీర్తన సేవలో లేనప్పుడు నేను దేహాన్ని అనుకొని దేహాన్ని సుఖపెట్టడము, దేహం కొరకు జీవించాము. నా దేహం కొరకు, నా వైఫ్ దేహం కొరకు, పిల్లల దేహం కొరకు, చుట్టాల దేహము, తల్లిదండ్రులైన దేహం. కానీ మనము తెలియకుండా రాంగ్ డైరెక్షన్ లో ఇంతకాలం జీవించాము. భగవంతుడు చెప్తున్నాడు, ఇప్పుడైనా మార్చుకోండి, దేహం కాదు. ఎందుకంటే దేహము అయితే మనము ఎప్పటికీ ఉండాల. ఈ దేహం ఉంటుంది కానీ మృత కళేబరం లాగా ఉంటుంది. మరి దేహంలోంచి ఎవరు వెళ్ళిపోతే దేహం మాట్లాడట్లేదు, దేహం పలకట్లేదు, దేహం ఏమీ కదలట్లేదు, ఎవరు లేరు దాంట్లో. దాంట్లో ఆత్మ లేదు కాబట్టి దేహము పడిపోయింది, కదలట్లేదు, మాట్లాడట్లేదు. కాబట్టి ఇక్కడ ఆత్మ అనుభూతి కూర్చిన ప్రాథమిక కోరికను కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. అంటే ఈ ఆధ్యాత్మిక విద్యార్థి ప్రతి ఒక్కరు కూడా అది కలిగి ఉండాలి అని చెప్తారు. అట్టి కోరిక ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందిన భక్తుల సాంగత్యము చేయుటకై యత్నించే స్థితికి అతనిని కొనిపోవును. దయచేసి మనందరికీ కోరిక ప్రతి స్టెప్, నేను ఈ రోజు నుంచి మెకానికల్ గా ఈ రోజు నుంచి ఆత్మను, సపోజ్ ఎవరన్నా ఇంటర్ అయిపోగానే వాళ్ళు 10th అయిపోతూనే ఇంటర్లో డిసైడ్ చేసుకుంటారు, నేను డాక్టర్ అవ్వాలా, నేను ఇంజనీర్ అవ్వాలా, అడ్వకేట్ అవ్వాలా. సో ఎప్పుడైతే డాక్టర్ అంటే డాక్టర్ కోర్సులో జాయిన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇయర్లో డాక్టర్ చదువుతున్నా అంటారు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇంకా కోర్టు వేసుకుంటా పోతుంటారు. 4th ఇయర్ అయిపోగానే అవుతాడా నేను డాక్టర్ అని. సో అంతకుముందు నేను ఇంటర్ స్టూడెంట్, ఇప్పుడు డాక్టర్ అంటారు. అదేవిధంగా ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారు, 4th ఇయర్ కంప్లీట్ అయిపోయింది సిఎస్సి, మీరు ఏంటంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు. అక్కడ ఏదో చిన్న జాబ్ చేసినా పర్వాలేదు, అదే సాఫ్ట్వేర్ సిఎస్సి స్టూడెంట్ అంటాడు. కానీ ఎప్పుడైతే సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటే ఏమంటారు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు. సో ఇక్కడ కూడా మనం అట్లీస్ట్ నేను ఆత్మను అనే స్థితికి మనము వెళ్ళాలి. మరి ఎప్పుడు మనము సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాం, ఎప్పుడు డాక్టర్ అవుతాము? మనం ఆ డాక్టర్లు చదువు నేర్చుకునేటువంటి కాలేజీలో జాయిన్ అవ్వాలా. ఇక్కడ కూడా ఆధ్యాత్మికంగా అందరూ మేము ఆత్మలము అనే సాధు సాంగత్యముతో మనము సాధు సాంగత్య సంఘంలో జాయిన్ అయ్యి వాళ్ళ సాంగత్యంలో మనం ఎప్పుడైతే జీవితాన్ని గడుపుతామో, గడపటం అంటే నేర్చుకోవటం. మనం కూడా ఎలా అయితే డాక్టర్స్ మెడికల్ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో, అడ్వకేట్స్ కాలేజ్, లా కాలేజీలో చదువుకొని నేను అడ్వకేట్ అని ప్రొఫెషన్ తెచ్చుకుంటారు సర్టిఫికేట్. మనందరం కూడా నేను ఆత్మ విద్యార్థిని, ఆత్మ జ్ఞాన బోధన అంటే నేర్చుకుంటున్నటువంటి విద్యార్థిని అని మనము అట్లీస్ట్ ఇప్పుడు మనం ఈ ఇన్స్టిట్యూట్ లో, ఈ కోచింగ్ లో జాయిన్ అయ్యాం. మనం అర్థమైందా?
పిదప ఆధ్యాత్మిక ఉన్నతుడైన ఆధ్యాత్మిక ఆచార్య నుండి మంత్రదీక్షను పొందును. అతని ఆదేశమును అనుసరించి సాధకుడు భక్తియుక్త సేవా విధానమును ఆరంభించును. ఆ విధంగా ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశమును అనుసరించి భక్తియుక్త సేవను నిర్వహించుట ద్వారా అతడు అన్ని రకములైన భౌతిక ఆసక్తుల నుండి విముక్తిని పొంది ఆత్మానుభూతి విషయమున నిష్టను అనగా స్థిరత్వమును సాధించును. తదుపరి అతడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ గూర్చి శ్రవణము చేయుట యందు రుచిని అలవర్చుకొనును. ఆ రుచి అతను కృష్ణ చైతన్యమునందు మరింత అధికముగా ఆసక్తిని చేసి పరిపక్వ భావస్థితికి లేదా శ్రీకృష్ణ భగవానుని దివ్య ప్రేమ ఎందలి తొలి దశ కొనిపోవును. భావస్థితి అందలి పరిపక్వతయే నిజమైన ప్రేమ అనబడును. ఈ యథార్థమైన భగవత్ ప్రేమయే మానవ జన్మ యొక్క అత్యున్నత పరిపూర్ణత్వపు స్థితి. మానవ జన్మని పొద్దున కూడా చెప్పాను, చాలా డీటెయిల్ గా చెప్పాం. మానవ జన్మ సొసైటీలో ఈ విశ్వంలో 6 రకాలైనటువంటి జన్మలు ఉంటాయి. ఒకటి జలచరాల జన్మ, 2 జలచరాలు 9 లక్షల జలచరాల జన్మలు, రెండవది 20 లక్షల స్థావర జన్మలు అంటే చెట్లు చేమలు, మూడవ జన్మ అంటే ఇన్సెక్ట్స్ క్రిమి కీటకాలు, వాటిది 11 లక్షల జన్మలు, నాలుగవది పక్షులు 10 లక్షల జన్మలు, 5 పశువులు 30 లక్షల జన్మలు, 6 మానవ జన్మ. ఆ 5 రకాల జన్మలకు కేవలము ఆహార నిద్ర భయమైతునం చ సమన్యమేతత్ పశుభిర్నరాణాం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశుభిః సమాన. పశుభిః అంటే పశువు వరకు ఈ 4 పనులు: ఆహారం భుజించడము, భోజనం చేయటము, నిద్రించటము, మైథున సుఖాన్ని అనుభవించటము, తర్వాత తనను తాను రక్షించుకోవటము అనేది 4 పనులు అవి చేస్తాయి. మనము యాజ్ ఎ మానవ జన్మ ధర్మోహితేషో, ధర్మం అంటే భగవంతుని సేవించడమే మన ధర్మము, భగవంతుని ప్రేమించడము ధర్మము. ప్రభుజీ భగవంతుడు అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. అందువచ్చే ఫస్ట్ శ్లోకం భగవంతుడు భోక్తారాం యజ్ఞ తపస్స, మనందరికీ భోక్త. అంతేకాకుండా 15.7 పొద్దున కూడా చెప్పాను, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. సో మనందరం భగవంతుని యొక్క అంశంలో, మన హోల్ బాడీలో ఒక్క భాగం ఇంకో భాగాన్ని ప్రేమించినట్టు మన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ప్రేమిస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ప్రేమిస్తుంది. అలానే హోల్ బాడీలో ప్రతి భాగం ఇంకో భాగాన్ని ప్రేమిస్తుంది. ఎందుకు? ఇవన్నీ ఏ భాగం బాగాలేకున్నా మిగతా హోల్ బాడీ మీద దాని యొక్క ప్రభావం పడుతుంది. అదేవిధంగా మనందరం భగవంతుడి యొక్క అంశాలము అంటే భాగాలము కాబట్టి ప్రతి ఒక్కరిని దేహముతో చూడకుండా ఆత్మ లెవెల్లో స్థితిలో చూసి ప్రతి ఒక్కరము సొంత రిలేషన్ మనందరం కూడా, అర్థమైందా? ఆ విధంగా చూసినప్పుడు ప్రతి ఒక్కరితో ప్రేమతో ఉండగలుగుతాము. అప్పుడు భగవంతుని కూడా ప్రేమించగలుగుతాము. ముఖ్యంగా ఏంటంటే మనం భగవంతుని ప్రేమించడం తెలుసుకుంటే ప్రతి ఒక్కరిని సులభంగా ప్రేమించగలము ఈ సొసైటీలో. కనుక ఆధ్యాత్మిక ఆచార నిర్దేశం అనుసరించి చేయబడు క్రమానుగతమైన భక్తియుక్త సేవ ద్వారా మానవుడు సమస్త భౌతిక ఆసక్తుల నుండి, ఆధ్యాత్మిక వ్యక్తిత్వం పట్ల గల భయము నుండి, శూన్యవాదపు ఫలితముగా కలిగిన నిరాశ నుండి విముక్తి పొంది అత్యున్నత స్థితిని సాధించవచ్చు. ఇక్కడ మనకు మూడు రకాలైనటువంటి విషయాల గురించి చెప్పాడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నారు. ఆధ్యాత్మిక జీవితం పట్ల నిర్లక్ష్యం. ఇక్కడ ఏమంటాడు? ఆధ్యాత్మిక జీవితం పట్ల ఎవరు నిర్లక్ష్యపరుస్తారు? ఎవరైతే భౌతిక ఆసక్తితో జీవిస్తారో వాళ్ళు ఆధ్యాత్మిక ఆసక్తి ఉండదు, అనాసక్తితో జీవిస్తారు. రెండవది ఆధ్యాత్మిక వ్యక్తిత్వం పట్ల భయము. ఇక్కడ ఏమన్నారు మనకు? ఆధ్యాత్మిక జీవితం పట్ల భయము అంటే నేను ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తే నా ఫ్యామిలీని వదిలేయాలనేమో, లేకుంటే నేను ఇంటిని వదిలేయాలనేమో, చేయవలసిన పనులు వదిలేయాలనేమో, భోజనం వదిలేయాలనేమో, ఏమీ ఉండదు. ప్రతి దానికి మనము భగవంతుని చేరిస్తాం.
భోజనానికి అంటే మనము అన్నపానీయాలకు భక్తిని యాడ్ చేస్తే అది ప్రసాదం అవుతుంది. అంటే భగవంతుడికి అర్పించిన దాన్ని మనము తీసుకుంటే అది ప్రసాదంగా మారుతుంది. ప్రతిదీ ఆ విధంగా మనము భగవంతుని యాడ్ చేయడం అన్నట్టు. ఎందుకు భగవంతుని యాడ్ చేయాలా? మనకు 3.13లో సపోజ్ ప్రసాదం గురించే ఉంది. ఎందుకు కేవలం భగవంతుడికి అర్పించినటువంటి ప్రసాదం తీసుకోవాలా? ఏ శ్లోకం అది? యజ్ఞశిష్టాంతో ప్రభుజీ ముచ్యంతే సర్వ కిల్బిషై. సో కాబట్టి మనం యజ్ఞంలో ఏంటి మాతాజీ? యజ్ఞంలో అర్పించినటువంటి ప్రసాదాన్ని మాత్రమే భుజించాలి. అప్పుడు మనం ఇంకేం భయపడవలసిన అవసరం లేదు. నెక్స్ట్, శూన్యవాదపు ఫలితంగా కలిగిన నిరాశ. భగవంతుడు శూన్యం కాదు, భగవంతుడు సాకారం, మనము సాకారం. సో ఎప్పుడైతే శూన్యం అనుకుంటున్నామో అంతా భయమే ఉంటుంది. కరోనాలో మనం మొత్తం ఇంట్లో ఒక్కరినిగా, పెద్ద ఇంట్లో ఒక్కరిని వదిలేసి మనం వేరే దగ్గర ఉన్నామనుకోండి, మనకు చాలా భయంగా ఉంటుంది. అదేవిధంగా శూన్యం అనే వినీల ఆకాశంలో మనం ఉండాలంటే భయంతో కూడుకొని ఉంటుంది. సో అత్యున్నత స్థితిని సాధింపవచ్చు. అంత్యమున అతడు భగవద్ధామమును పొందగలడు. దీనికి రిలేటెడ్ ఒక లీల మనం చర్చించి మనం సమాప్తం చేద్దాం. సో ఒక ఊర్లో భరత్పూర్, అంటే యూపీలో భరత్పూర్ అనే ఊర్లో ఒక భక్తుడు, మనలాగానే శ్రద్ధాలువైనటువంటి భక్తుడు. ఆయన మనం కదా భగవద్గీత భాగవతం పట్ల శ్రద్ధ ఉన్నట్టు ఆయనకు రామచరిత్ మానస్ చాలా శ్రద్ధ ఉంటుంది. నిత్యం ఆయన నిజ జీవితంలో నిత్యం ఆయన పార్ట్ ఆఫ్ లైఫ్ భగవంతుడి యొక్క పారాయణం చేస్తూ ఉంటాడు. సో అది చేస్తూ ఆయనకు ఎవరి పట్ల గురుతత్వం పెరిగిందంటే తులసిదాస్ని తన మనసులోనే గురువుగా భావిస్తాడు. సో ఎప్పుడైతే తులసిదాస్ని గురువుగా భావించాడో అప్పుడు భగవంతుడి ప్రేరణ వల్ల, చైత్య గురు ప్రేరణ వల్ల ఆయనకు భగవంతుడి యొక్క నామం పట్ల రుచి వచ్చింది. ఆ భగవంతుడి యొక్క మహామంత్రాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాకపోతే ఆయన ఏం మంత్రం చేసేవాడంటే హరే రామ మంత్రాన్ని జపించేవాడు, తారక మంత్రాన్ని. సో తారక మంత్రాన్ని, ఆయన పేరు రామదాస్. ఆయన తర్వాత ఆయనకు రాధేశ్యాం బాబాగా మారిపోయాడు. ఆయన భగవంతుడి యొక్క అలాదిని శక్తి రాధారాన్ని దర్శించుకున్న తర్వాత ఆయన మొట్టమొదటిగా ఆయన మనమేదో 1 రౌండ్ 2 రౌండ్లు 10 రౌండ్లు 16 రౌండ్లు కాదు, ఆయన ఏకంగా 100 కోట్ల నామాలు చేశారు. 100 crores. ఎన్ని సంవత్సరాల్లో? 56 సంవత్సరాల్లో 100 కోట్ల నామాలు జపించాడట. ఎప్పుడైతే 100 కోట్ల నామాలు జపించాడో అతనికి హనుమంతుడి యొక్క సాక్షాత్కారం కలిగింది. అప్పుడు హనుమంతుడు సాక్షాత్కరించిన తర్వాత ఆయనకు రామదాస్, రాముడి యొక్క దాసుడు, నీ కోరిక ఏముంది కోరుకో అన్నాడు. ఇప్పుడు అతను అన్నాడంట, నువ్వు ఏదైతే తులసీదాస్కు భగవంతుడి యొక్క దర్శనం దొరికిందో నాకు కూడా చిత్రకూట్లో భగవంతుడు సీతారాం యొక్క దర్శనాన్ని ఇప్పించండి అన్నాడు. సో సరే నా పైన కూర్చో అని చెప్పేసి ఆయన పైన కూర్చుని పెట్టుకొని, హనుమంతుడి యొక్క కెపాసిటీ ఏంటి, ఇలా ఎగిరిండో లేదో చిత్రకూట్కి వెళ్ళిపోయి ఇప్పుడు కళ్ళు తెరవన్నాడంట. ఎప్పుడైతే కళ్ళు తెరిచాడో సాక్షాత్ సీతారాముల యొక్క దివ్య దర్శనాన్ని పొందగలిగాడు. ఎప్పుడైతే సీతారాముడి యొక్క దివ్య దర్శనం దొరికిందో అప్పుడు తులసీదాస్ యొక్క దర్శనం కూడా దొరికింది. తులసీదాస్ అన్నాడంట, నువ్వు ఇంకా నన్ను, తులసీదాస్ అప్పటికి లేడు, మానసిక గురువే. అప్పుడు తులసీదాసు ఆయనకు గైడ్ చేశారు ఏంటంటే, రామదాస్కు నువ్వు ఫిజికల్ గా ఒక గురువుని స్వీకరించి ఆ గురువు దగ్గర ఇందాక వచ్చిన మంత్ర దీక్షని తీసుకొని అప్పుడు నువ్వు ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి సాధన చెయ్యు అన్నాడు. సరే అని చెప్పేసి ఆయన ఒక గురువు, ఉన్నతమైనటువంటి గురువుని పొంది ఆ గురువు గారి యొక్క
కథామృతం, వచనామృతాన్ని స్వీకరిస్తూ ఆయన చాలా సాధన చేశాడు. సాధన చేసి చాలా ఉత్తమ భక్తుడిగా మారిపోయిన తర్వాత అంటే ఒక జంగల్లో వెళ్ళి ఇంకా గురువు గారు మంత్ర దీక్ష అయిన తర్వాత చాలా గొప్ప సాధన చేసిన తర్వాత మళ్ళీ బృందావనంలో సేవాకుంజ అని ఉంది. ఆ సేవాకుంజు తన యొక్క మిత్రుడితో కలిపి వెళ్తాడు. సో మిత్రుడితో కలిపి అక్కడ డే టైంలో చాలా భజన చేసుకొని మనం కూడా వెళ్తే కొద్దిసేపు కూర్చుంటాం. హరిదాస్ పేరేంది, హరిదాస్ అక్కడ భజన చేస్తాం. సో అక్కడ కీర్తన చేస్తా ఉంటాం. సో అక్కడ వింటారు. రాత్రికి రాధాకృష్ణులు మహారాస్ చేస్తారని చెప్పేసి అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఆ చెట్లలో అక్కడే దాక్కుని పోతారు. రాత్రికి మనం చూద్దాం భగవంతుడు చెప్తారు. కానీ ఎప్పుడైతే చీకటైంది, అక్కడ సెక్యూరిటీ వచ్చి లోపలంతా తిరిగి ఎవరైనా ఉన్నారా అది ఇది అని చెప్పేసి చెప్తే వీళ్ళు అలానే ఉండిపోతారు. సో ఎప్పుడైతే ఆయన నియమం ప్రకారం సంధ్యా సమయం ఏంటంటే అది లాకేసుకొని వెళ్ళిపోతారు. ఆ రామదాస్ మాత్రం తన నియమానుసారం భగవంతుడు ఇక్కడ కూడా చెప్పారు, నియమానుసారంగా తన భజన స్టార్ట్ చేసుకుంటా ఉంటాడు. సో తన మొత్తం అత్యంత ఆనందంలో భజనలో మునిగిపోతాడు. ఈయనకు విశ్వాసం లేదు వాళ్ళ ఫ్రెండ్ భగవంతుడి పట్ల. సో చాలా చీకటైంది, రాత్రి అయింది. ఏదో ఒక ఇంకా ఆ ఆ భగవంతుడి యొక్క మహారాజ్ రాత్రి 11 గంటలకు స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో అది దాన్ని ఏం లీల అంటారంటే అష్టకాలీన లీలలో రాత్రి 11 గంటలకు ఏదో లీల పేరు గుర్తు రావట్లేదు. సో అప్పుడు ఈయనని తీసుకెళ్లి ఏదో ఒక శక్తి ఇట్లా వచ్చినట్టు వచ్చి ఆయనని తీసుకెళ్లి గేట్ బయట పడేస్తుంది అన్నట్టు. ఆయనకి విశ్వాసం లేదు. ఆయన ఏదో చూద్దాము ఈ భౌతిక కళ్ళతో అనుకుంటాడు. కానీ ఈ రామదాస్ అత్యంత ఆనందంలో కీర్తనలో భజనలో మునిగిపోయాడు. అప్పుడు కిషోరి కృష్ణుడి యొక్క రాధారాణి మొదటగా వచ్చి ఆయనని ఆయనకి ఏం పేరు పెడుతుందంటే రాధేశ్యాం బాబా. సో నీ భజన చాలా బాగుంది. సో నీ జీవితంలో ఇప్పటి నుంచి నువ్వు రాధేశ్యాం బాబాగా నువ్వు భజన చేసుకుంటూ నువ్వు జీవితాన్ని గడుపు అని చెప్పేసి ఆమె తలపైన చేయబెట్టి ఆశీర్వదిస్తుంది. ఎప్పుడైతే రాధారాణి యొక్క ఆశీర్వాదం దొరికిందో ఆ రాత్రంతా కూడా మహారాస్ రాధాకృష్ణులది గోపికలతో ఆ రాసలీల చూసి ఆయన జీవితం ధన్యమైపోయిందని ఆయన ఇంకా అత్యంత ఆనందంతో మార్నింగ్ బయటకు వస్తే వీళ్ళ ఫ్రెండ్ తర్వాత కలుస్తాడు. అరే ఏమైంది నువ్వు కనబడలేదంటే, ఏమైందో తెలీదు, ఆ గేట్ బయట ఏదో శక్తి నేను ధన్నని పడిపోయాను అంటే, ఇప్పుడు నీ సంగతి ఏంటంటే నేను అక్కడే ఉన్నాను, మహారాస్ ఇలా చూశానంటే ఆయన నమ్మడు. సో బాబా నువ్వు ఈ కట్టుకథలు చెప్పుకుంటూ మధుకరి అంటే భిక్షాటన చేసుకోకు, బాగుండదు అది. సో అది ఎవరికి చెప్తావు, కావాలంటే నువ్వు మామూలుగా అడుక్కున్నా నీకు దొరుకుతుందని. లేదు నువ్వు నమ్మకు నేను అది చూశానంటే ఆయన నమ్మట్లేదు, హేళన చేస్తా ఉన్నాడు. ఇమ్మీడియట్ గా ఆయన కడుపులో ఇన్ఫెక్షన్ లాగా అయిపోయి కింద మీద పొర్లుకుంటూ ఆ బాధను అనుభవిస్తా ఉన్నాడు ఆయన. అంటే భగవంతుడి పట్ల అపరాధం చేయొద్దు, భక్తుల పట్ల అపరాధం చేయొద్దు. అప్పుడు రాధేశ్యాం బాబా భగవంతుని వేడుకుంటాడు, రాధారాణిని వేడుకుంటాడు, అమ్మా సో మీరు దయచేసి ఇతను నా పట్ల మీ పట్ల అపరాధం చేశాడు, ఆ అపరాధాన్ని తెలియకుండా అజ్ఞానంలో చేశాడు కాబట్టి మన్నించండి, ఆయనను కరుణించండి అంటే అప్పుడు భగవంతుడు ఆయనను భక్తుడి యొక్క కోరిక మీదకెళ్ళి ఆ సఫరింగ్ నుంచి బయటపడిస్తా ఉంటాడు. కాబట్టి దయచేసి భగవత్ ప్రేమని పొందాలంటే ఎంత సాధన చేశాడు, మనం కూడా అటువంటి సాధన చేస్తూ అందరం కలిసి గట్టుగా ముందుకు వెళ్ళి భగవత్ ప్రేమని పొందాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జయ బలో శ్రీమద్ భగవద్గీత की जय, कृष्ण प्रेम की जय, राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौरनिताई भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।